ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని దామరభీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరం మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బుధవారం ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు హ్యాండ్ మైక్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అవగాహన కల్పించే పాటను ప్రసారం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని దామరభీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బుధవారం ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు హ్యాండ్ మైక్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అవగాహన కల్పించే పాటను ప్రసారం చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఆ పాటకు విద్యార్థులు నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యార్థులకు విద్యా కిట్లు, అల్పాహారం సౌకర్యాలతో పాటు మరిన్ని సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని రంగాలలో రాణిస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య అందుతున్నదని పేర్కొన్నారు. కావున గ్రామంలో పాఠశాల వయసు గల ప్రతి బాలబాలికను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరుతూ, ప్రభుత్వ పాఠశాల ముద్దు, ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రతి బిడ్డ పాఠశాలకు, ప్రతి ఇంట విద్యా వెలుగు అనే నిదానంతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై మంజులత, కొండా శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు ప్రాథమిక పాఠశాల దామరభీమనపల్లి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గ్రామంలో ప్రభుత్వ బడిని బలోపేతం చేయడానికి ఈ ప్రభుత్వము ప్రజాప్రభుత్వము ప్రగతి పాలన అనే అంశం పైన 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మా ఉపాధ్యాయ బృందము మరియు విద్యార్థులతో కొంతమంది విద్యార్థులతో కలిసి నియోజకవర్గంలో ఒక 2-3 పాఠశాలను తీర్చిదిద్దుతున్నారు. సో ప్రభుత్వ పాఠశాలలో పైసలు లేకుండా పిల్లల్ని మంచి విద్యను అందించవచ్చు. మీరు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని ప్రైవేట్ పాఠశాల మోజులో పడకుండా తప్పకుండా మన ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చేర్చే విధంగా మీ మనవళ్ళు, మనవరాళ్ళు, పిల్లలు, ఇంకెవరైనా బంధువుల పిల్లలైనా ఎవరైనా చేర్చే విధంగా ప్రోత్సహిస్తారని పోయినసారి కూడా మన ఇక్కడే ఈ షాప్ దగ్గరే ఈ చౌరస్తులో ఇక్కడ ఈ వాతావరణంలోనే మనము బడిబాటకు శ్రీకారం చుట్టాము. అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రుల సమక్షంలో కూడా చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఒక 2 నినాదాలతోటి మన కార్యక్రమం అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వ బడిని ప్రభుత్వ విద్యను మన ఊరు మన పిల్లలను మరియు రాజకీయ ప్రముఖులకు
తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ప్రజాప్రభుత్వం ప్రగతి పాలనలో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని ఆటతోటి అందరినీ ఆలోచించే విధంగా, అందరికీ ఆకట్టుకునే విధంగా ఒక ఆటతోటి విద్యార్థులు ధ్యానం చేస్తూ మరి ప్రభుత్వ బడి యొక్క గొప్పతనం గురించి, ప్రభుత్వ పాఠశాలలో కల్పించినటువంటి సౌకర్యాల గురించి తెలియజేస్తూ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మేము కొత్తగా ట్రాన్స్ఫర్ అయినటువంటి టీచర్లము గత సంవత్సరం పెంచడం జరిగింది. ఫస్ట్ మొదటి సంవత్సరాలుగా పాఠశాలలో మంచి గుణాత్మక విద్యను, మధ్యాహ్నం భోజనము వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఖచ్చితంగా విద్యార్థులందరికీ కూడా అల్పాహారం, తర్వాత విద్యా సౌకర్యాలు, పెన్నులు, కంబాక్సులు, అలాగే అన్నింటితో కూడినటువంటి కిట్ అనేది గవర్నమెంట్ అందిస్తుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎక్కడైనా కూడా అవకాశం పుస్తకాల్లో కావచ్చు. తర్వాత ప్రభుత్వం ఇప్పుడు యంగ్ ఇండియా ప్రారంభిస్తుంది కాబట్టి అందులో కూడా